తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. బావా, అక్క, బావా, నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు. మీరు నన్ను తిట్టినా సరే, కోపంతో కొట్టినా సరే క్షమించాను అంటే తప్ప నేను ఇక్కడి నుంచి కదలను బావా, కదలను. బాబురావు, ఏంటిది? లేముందు నన్ను క్షమించానని చెప్పండి, అప్పుడు లేస్తాను. ఈ బుద్ధి తప్పుడు పని చేసినప్పుడేమైందిరా? బుద్ధి బురదలోకి దూరింది, అందుకేగా ఈ కాళ్ల బేరం. వేలేడంత లేడు, వీడికి కూడా నేను లోకువైపోయాను. మళ్ళీ కోటలో పాగా వెయ్యాలంటే అన్నీ మూసుకొని భరించాల్సిందే. అనండిరా, అనండి. చేసిన పాపానికి నేను ఎంతగానో కుమిలిపోతున్నాను. బావగారు, అక్కయ్య, మీ ఇద్దరిది ఎంతో పెద్ద మనసు. ఇంకెప్పుడు నేను ఎలాంటి తప్పు చేయను. ఇంత పెద్ద ఇంట్లో ఏదో ఒక మూలన పడి ఉంటాను. మీరిద్దరూ కాదనకండి ప్లీజ్. సరే, ఇక్కడే ఉండు. తేడా వచ్చిందో ఇంకోసారి క్షమించే ప్రసక్తే లేదు, అది గుర్తుంచుకో. అలాగే, అలాగే అక్క. అల్లుడు, ఇవాళ మీ పెళ్లి రోజని మనసు ఉండబట్టలేకొచ్చేసానయ్యా. ఏంటి అల్లుడు, మీ పెళ్లి రోజంటే పండగ వాతావరణం ఉంటుంది అనుకున్నాను. నాకు చేతనైనంత సహాయం చేద్దామని ఎంతగానో ఆశపడ్డాను. డాడ్, నువ్వే కాదు, నేను కూడా అదే మాట అన్నాను. కానీ అక్కా బావ పట్టించుకోనే లేదు. అమ్మా మాధవి, పెళ్లి రోజంటే ఏడాదికి ఒకేసారి వచ్చే పండగ. ఎలాంటి హడావిడి లేకుండా ఇలా సింపుల్గా ఉంటే ఎలాగమ్మా? ఆయనకి సింపుల్గా ఉండటం అంటేనే ఇష్టం. ఆ సంగతి ఈ ఇంట్లో అందరికీ తెలుసు. వీల్లేదంటే వీల్లేదంతే. అక్క, బావా, మీరైనా చెప్పొచ్చుగా. బాబురావు, వాళ్ళేమైనా చిన్నపిల్లలా? వాళ్ళ మనసుల్లో ఏముంటుందో మనకేం తెలుసు? విన్నావాళ్ళుడు, చెప్పు. చెప్పు బావా, పెళ్లి రోజు పార్టీ కూడా వద్దు అనడానికి కారణం ఏమై ఉంటుంది? లక్ష్మయ్య, అయ్యా, మా ఊళ్ళమ్మ, మా అల్లుడికి మొహమాటం ఎక్కువ, కానీ మనం అందరం కలిసి ఇవాళ పార్టీని గ్రాండ్ గా అరేంజ్ చేద్దాం. పెద్ద కేకు తెప్పించి అక్కా బావ చేత కట్ చేయిద్దాం. మాదే ఉందమ్మా, వాళ్ళు సరే అంటే అన్ని ఏర్పాట్లు చకచకా చేసేస్తాం. భోజనానికి ఏమేం స్పెషల్స్ ఉండాలో చెబితే అన్ని సిద్ధం చేసేస్తాం. నేనైతే నా కెమెరాతో చకచక ఫోటోలు వీడియోలు కూడా తీసేస్తాను. నాని, వద్దని చెప్పాను కదా. బావా, వద్దంటే సరిపోతుందా? రీజన్ ఏదైనా ఉండాలి కదా. ఏమల్లుడు, కొంపదీసి నువ్వు మాధవి ఏమైనా గొడవ పడ్డారా? ఇక ఆపుతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ అంతట మీరే ఏదేదో ఊహించేసుకుంటారా? అంటే అనుమానం వచ్చినప్పుడు అయిన వాళ్ళు అడగడం తప్పేమీ కాదు కదమ్మా. పెళ్లి రోజు కూడా జరుపుకోవడం లేదు అంటే ఆలోచించాల్సొస్తుంది కదా. ఆపండి. వాళ్ళు వద్దు అంటే వద్దు, అంతే. అమ్మా మాధవి, టిఫిన్ వడ్డించమ్మా. అలాగే మావయ్య, పదండి. అమ్మా మాధవి, వాళ్ళు అడిగారని కాదు, విషయమేంటో నువ్వైనా మాతో చెప్పొచ్చు కదమ్మా.
ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత అంత పెద్ద గండం గడిచాకొచ్చిన మీ పెళ్లి రోజు నాడు సంతోషంగా ఉండాలని మీకు మాత్రం లేదు? అది అలా అడగండి. మేమంటే చుట్టాలం మాత్రమే. కన్నవాళ్లే అడుగుతున్నారు కదా, చెప్పల్లుడు. ఇప్పటికైనా చెప్పు బావా. నేనే వద్దన్నాను. మీరు విన్నది నిజమే. ఇవాళ ఎలాంటి హడావిడి వద్దు అని నేను చెప్తేనే ఆయన సరే అన్నారు. వాట్ ఏంటక్క, చెబితే కొంచెమైనా నమ్మేటట్టుండాలి కదా. బావగారు, ఈ లోకంలో ఏ ఆడదైనా తమ పెళ్లి రోజుని జరుపుకోవడం ఇష్టం లేదు అని చెప్పడం ఎక్కడైనా విన్నావా, కన్నావా? ఈ లోకంలో ఎక్కడైనా నాలాగా చచ్చి బ్రతికి పునర్జన్మ పొందిన ఆడది ఉండటాన్ని మీరెప్పుడైనా చూసారా? లేదు కదా. అందుకే ఆ రోజు నుంచే నన్ను నేనే పూర్తిగా మార్చుకున్నాను. సింపుల్గా బతుకుతున్నాను. ఇవాళ మా జీవితాల్లో ఎంతో ముఖ్యమైన రోజని నాకు తెలుసు. అయినా ఆర్భాటంగా జరుపుకుంటేనే పెళ్లి రోజా? మనసుకి ప్రశాంతత కూడా ఉండాలి కదా. అందుకే ఇవాళ నేను ఉపవాసం ఉండదలుచుకున్నాను. పక్క ఊళ్ళో ఉన్న తలుపులమ్మ తల్లి గుడికి వెళ్ళి నాని ఆరోగ్యం పూర్తిగా కుదుటపడాలని పూజ చేయించాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, నా ఆలోచన ఏమైనా తప్ప? కానే కాదమ్మా. ఒక తల్లిగా నీ ఆలోచన ముమ్మాటికి కరెక్టే. హర్ష, కోడలు చెప్పినట్టు మీరిద్దరూ సంతోషంగా గుడికి వెళ్ళిరండి. పొద్దున్నే గుళ్ళో పూజలు చేయించడానికి, సాయంత్రం ఇంట్లో పార్టీ ఏర్పాట్లు వద్దు అని చెప్పడానికి సంబంధమేంటో నాకైతే తెలియట్లేదు. రెండూ చేసుకుంటే చూసేవాళ్ళకి బాగుంటుంది కదా. బాబురావు, ఉపవాసం ఉంటానంటే పార్టీ చేసుకోమంటావేంటయ్యా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అయ్యో, మీకెందుకండి ఈ పనులన్నీ? మావుళ్ళమ్మ, వెళ్ళి పసుపు తీసుకొనిరా. అట్టగేనమ్మా. లక్ష్మయ్య, అమ్మా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని. అలాగేనమ్మా. ఏంటండి ఇది? చూసుకోవాలి కదా. హర్ష, ఏంట్రా ఇది? పెళ్లి రోజు నాడు ఏంటిది? కొంచెం చూసుకోవాలి కదరా. మావుళ్ళమ్మ, తీసుకోండమ్మా. ఇటు. లక్ష్మయ్య, క్లాత్. అమ్మా తీసుకోండి అమ్మా. పర్వాలేదు. అయ్యయ్యో అల్లుడు, చేతికి కట్టుతో ఇప్పుడు నువ్వు కార్ డ్రైవింగ్ ఎలా చేస్తావు? బావా, మీ ఇద్దరిని కారులో నేను గుడికి తీసుకెళ్ళనా? నందిని, పానకంలో పుడకలాగా వాళ్ళ మధ్యన నువ్వెందుకే? మన శివ ఉన్నాడు కదా, తను తీసుకువెళ్తాడు. నేనొస్తానంటే తప్పుగాని డ్రైవర్ వస్తే మాత్రం పర్లేదా? పానకంలో పుడుకైతే వెనకాలే ఉండి డిస్టర్బ్ చేస్తుంది. డ్రైవర్ అంకుల్ అయితే రమ్మంటే మాత్రమే వస్తాడు. అది తేడా అర్థమైందిగా. ఆ డ్రైవర్ గాడికి మాధవి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటో.
పెళ్లి రోజు నాడు కూడా డ్రైవర్ని వెంట పెట్టుకుని తీసుకెళ్లడం ఎందుకు? గుడికి తీసుకెళ్లాలా అండి? పక్క ఊళ్ళో ఉన్న తలుపులమ్మ తల్లి గుడికి. ఓహో, ఆ గుడి నాకు బాగా తెలుసు. కూర్చోండి. అయ్యా, వెనక సీట్లో అమ్మగారి పక్కన కూర్చోండి. పర్వాలేదు, కార్ స్టార్ట్ చేయి. రాధా, నా పక్కన కూర్చోవాల్సింది, జీవితాంతం నాకు తోడుగా ఉండాల్సింది నువ్వే. పెద్దమ్మా, నువ్వు చెప్పినట్టే తలుపులమ్మ తల్లికి పూజ చేయించడానికి కొబ్బరికాయ, అగరబత్తులు, 4 రంగుల గాజులు అన్నీ తీసుకున్నాను. అలాగే సీతమ్మ చెట్టుకి ముడుపును కట్టడానికి ఎర్ర రంగు జాకెట్ కూడా నేను నిన్ననే కొనుకొచ్చాను. నీ ఆరాటం చూస్తుంటేనే శివ క్షేమంగా ఉండాలని నువ్వెంత గట్టిగా కోరుకుంటున్నావో తెలుస్తుంది. అవును పెద్దమ్మా, ఇన్నాళ్ళుగా చూస్తున్నాను కదా, నిజంగా శివ చాలా మంచివాడు. కల్లా కపటం తెలియని అమాయకుడు. పాపం, తనకి వెనుక ముందు ఎవరూ లేరు కదా, అందుకే ఇక మీద తనకి ఎలాంటి కష్టం రాకూడదని మనసారా కోరుకుంటున్నాను. అది మాత్రమేనా, లేక నీ మనసులో ఇంకేమైనా ఉందా? ఊరుకో పెద్దమ్మా, శివ మీద జాలి, అభిమానం అంతే. సర్లే, అంతో ఇంకెంతో. నాకు చెప్పకపోయినా ముడుపు కట్టే ముందు మాత్రం ఆ తల్లికి నువ్వే చెప్పి తీరాలి, గుర్తుంచుకో. ముడుపు కట్టేటప్పుడు ఒకే ఒక కోరికని కోరుకుంటాను, శివ నావాడు కావాలని. ఈ మళ్ళీ శివ పిల్లమని అందరూ అనుకోవాలని. ఈ లోకంలో లేని నా మాధవితో పెళ్లి రోజు జరుపుకోమని ఇంట్లో అందరూ అంటుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. పరిస్థితుల వల్లే రాణిగారు తమ కోడలుగా నటిస్తోందని తెలిస్తే అమ్మా నాన్నలు ఎలా తట్టుకుంటారో, ఏమైపోతారో. నా భర్త, నా రాధ నా కళ్ళ ముందే ఉన్నాడు. 3 ముళ్ళు పడ్డా, మా మధ్య 3 అడుగుల దూరమే ఉన్నా దగ్గర కాలేని పరిస్థితి. నా భర్తకి గతం గుర్తులేదు. మా పెళ్లి రోజుని తనతో కలిసి ఎలా జరుపుకోను, నా బాధని ఎవరితో చెప్పుకోను. శివ, మంచివాడివి, పద్ధతిగా ఉండేవాడివి. ఇప్పుడు ఉద్యోగం కూడా చేస్తున్నావుగా, నీకు పెళ్లి చేసుకోవాలని లేదా? పెళ్ళా? ఏ, ఎప్పటికీ ఇలా ఒంటరిగా ఉండిపోతావా? ఇప్పుడు నాకు బానే ఉంది కదా. పెళ్ళైతే ఇంకా బాగుంటుంది. ప్రతి మనిషికి ఒక తోడు అవసరం. ఏమో, అదంతా నేను ఆలోచించలేదు. సరే, నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు. నీ పెళ్ళిని మేమే దగ్గరుండి జరిపిస్తాం. నాకు
నాకు పర్వాలేదులే, చెప్పు. నాకు ఏ రంగు బట్టలు బాగుంటాయో కూడా తెలీదు. ఇంకా పెళ్లి గురించి ఏం చెప్తాను? అదేంటి, నీకంటూ ఇష్టాలు ఆశలు లేవా? ఏమో, తినడానికి తిండి, ఉండడానికి చోటు, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయిగా, ఇవి చాలు నాకు. ఏంటో నేను చూస్తుంటే ఒక్కోసారి జాలేస్తుంది శివ. ఎందుకు? ఇంత మంచివాడివి, నిన్ను దూరం చేసుకున్నా నీ సొంత వాళ్ళు నీకోసం ఎంత బాధపడుతున్నారో అని. అవును, ఒక్కోసారి నా మీద నాకే జాలేస్తుంది. ఎందుకలా? ఒకవేళ నాకంటూ నా సొంత వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో కూడా తెలుసుకోలేని పరిస్థితి కదా నాది. ఇవాళ మా పెళ్లి రోజు. రాధా, నిన్ను అందుకోవాలనే ఆశ నాది. నీ భార్యని గుర్తించలేని పరిస్థితి నీది. మనిద్దరి మధ్య ఈ దోబూచులాటకి ముగింపు ఎప్పుడో. మళ్ళీ అదిగో అదే సీతమ్మ చెట్టు చూసావా? భక్తి శ్రద్ధలతో ఎంతమంది ముడుపులు కడుతున్నారో. తమ మనసులోని కోరికల్ని తీర్చమంటూ ఎలా ప్రదక్షిణాలు చేస్తున్నారో. అవును పెద్దమ్మా, శివ కోసం నేను కూడా సీతమ్మ చెట్టుకి ముడుపు కడతాను. అలాగే, ముడుపు కట్టే ముందు మాత్రం నీ గుండెల్లోనే దాచుకున్న ఆ రహస్యమైన కోరికని ఆ తల్లికి చెప్పుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అబ్బా పో పెద్దమ్మా. అమ్మ పిల్లోయ్, ఎంత సిగ్గో. మళ్ళీ వెళ్ళి ముడుపు కట్టు. పిచ్చి పిల్ల శివని ఎంతగా ఇష్టపడుతుందో. తల్లి, నీకు ముడుపు కట్టి నా మనసులో కోరికని చెప్పుకుంటున్నాను. శివ నావాడు కావాలి. మా ఇద్దరికి పెళ్లి జరగాలి. ఈ ఒక్క కోరికని తీరిస్తే జన్మంతా నిన్నే పూజిస్తాను. పాపం హర్ష గారు తప్పనిసరిగా వచ్చారు. పాపం రాణిగారు, నేను ఉంటే ఇబ్బంది పడతారు. ఇద్దరు లోపలికి వెళ్ళండి. ఈలోగా నువ్వు వెళ్ళి దర్శనానికి టికెట్స్ తీసుకొనిరా. అలాగే. హర్ష గారు, థ్యాంక్స్. ఆ మాటను మీరు కాదు, నేను చెప్పాలి. అమ్మ వాళ్ళందరూ ఎందుకు ఎందుకు అని నిలదీస్తుంటే వాళ్ళకి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు.
ఈరోజు మాధవితో నా పెళ్లి జరిగిన రోజు. ఇప్పుడు తను లేదు. ఆ చేదు నిజమే క్షణక్షణం నా గుండెల్ని పిండేస్తోంది. ఆ టైంలో మీరు వేడుకలేవీ వద్దు, మేము గుడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నామని చెప్పి తెలివిగా మేనేజ్ చేశారు. హర్ష గారు, మీ మీద సానుభూతిని చూపించడం తప్ప నేను ఇంకేమీ చేయలేని అశక్తురాలని. పర్వాలేదు, ఎవరి తలరాతని ఎవరు మార్చగలరు? రాణిగారు, శివ వస్తున్నాడు. మీరు గుళ్ళోకి వెళ్ళి అమ్మవారితో మీ భర్త ఎక్కడున్నా త్వరలోనే కలుసుకోవాలని వేడుకోండి. సార్, ఇవ్వండి. నాకు కొంచెం పనుంది, తను వెళ్తుంది. మరి ఇవి రెండున్నాయి కదా, తిరిగి ఇచ్చేసిరానా? పర్వాలేదు, మీరు కూడా రండి. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసాదం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం. పూజారి గారు, ఈరోజు మా పెళ్లి రోజు. మమ్మల్ని దీవించండి. దీర్ఘ సుమంగళీ భవ, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. శివ నావాడు కావాలి.